హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? రండి, ఈరోజైతే మన రెసిపీ బుక్లోని రెసిపీ పిండి వడియాలు. ఈ రెసిపీ అయితే చాలా సులభంగా చేసుకునే మెథడ్లో చెప్తున్నానండి. అందరూ ఎంతో సులభంగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయి కదండి. రండి, ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. అంతకంటే ముందు ఓ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. రండి, ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక పాత్రను తీసుకోవాలండి. ఆ పాత్రలో మనం 4 లోటాల బియ్యం అయితే వేసుకున్నానండి. నేను ఇక్కడ 4 లోటాల బియ్యం నాకు ఒక గిన్నె లెక్కలో వచ్చిందండి. అంటే దాదాపుగా 1 కేజీ బియ్యం అండి ఇవి. చూశారు కదా, ఈ లోటాతో నేనైతే ఈ బియ్యాన్ని మెషర్ చేసుకున్నానండి. ఎందుకంటే మీకు సులభంగా ఉండడం కోసం ఈ లోటా మెషర్ అయితే చేస్తున్నానండి. అలాగే ఈ గిన్నె మెషర్ కూడా మీకు సులభంగా ఉండడం కోసం అయితే చెప్తున్నాను. చూశారు కదా, ఇలా 4 లోటాల బియ్యాన్ని అయితే నేను వేసుకున్నాను. నేనైతే ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే మామూలు బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ని అయితే ఖచ్చితంగా చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ మరింత గ్రోత్ అవుతుందండి. చూడండి, 4 లోటాల బియ్యాన్ని అయితే నేను ఇక్కడ మెషర్ చేశాను. ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు సులభంగా పెట్టుకునేట్టుగా ఈ రెసిపీని అయితే చెప్తున్నాను. చూసారు కదా, ఈ లోటాతో 4 లోటాల బియ్యాన్ని అయితే నేను ఇక్కడ మెషర్ చేసుకున్నాను. ఈ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇవైతే రేషన్ బియ్యం కాబట్టి కొంచెం ఎక్కువ సార్లైనా కడిగి వాష్ చేసుకోవాలి. బియ్యంలో నీళ్లు తెల్లగా ఉండేంత వరకు వాష్ చేసుకోవాలండి. నీళ్ళైతే ట్రాన్స్పరెంట్గా ఉండాలండి. అంతవరకు అయితే ఈ బియ్యాన్ని వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ బియ్యంలో తగినన్ని నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలండి. దీనికైతే నీళ్ళకి మెషర్ లేదండి, నానబెట్టుకోవడం కోసమే కదా. ఇలా నానబెట్టుకుని ఈ బియ్యాన్ని పక్కన పెట్టేద్దాం మూత వేసి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని నేను ఏ లోటాతో అయితే బియ్యాన్ని మెషర్ చేసుకున్నానో అదే లోటాతో 1 లోటా సగ్గుబియ్యం వేసుకున్నానండి. ఇవైతే లావు సగ్గుబియ్యం అండి. మీకు సన్న సగ్గుబియ్యం అయినా ఏవి దొరికినా వాడుకోవచ్చు అండి. సగ్గుబియ్యం అయితే 1 లోటా అనేది మెషరు. చూసారు కదా, ఇలా 1 లోటా సగ్గుబియ్యాన్ని నేను తీసుకున్నాను. ఈ 4 లోటాలకి 1 లోటా సగ్గుబియ్యం కరెక్ట్గా సరిపోతుంది. అదే మాదిరిగా కేజీ బియ్యానికి 1/4 కిలో సగ్గుబియ్యం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు తగిన నీళ్లు వేసుకొని శుభ్రంగా 2 మాటలు వాష్ చేసుకొని దీన్ని కూడా నానబెట్టుకోవాలి. ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. బియ్యము సగ్గుబియ్యము రెండింటిని విడివిడిగానే నానబెట్టుకోవాలి. గుడ్ నైట్ అండి. మళ్ళీ రేపు పొద్దున కలుద్దాం. పొద్దున్నే వచ్చిన తర్వాత ఈ బియ్యాన్ని చూస్తామండి. చూసారు కదా, చక్కగా అయితే నానిపోయాయి. కొంతమంది అయితే బియ్యాన్ని 2 రోజులు కూడా నానబెడతారండి. అవసరం లేదండి, ఒక ఓవర్ నైట్ నానితే కరెక్ట్గా సరిపోతుంది. సగ్గుబియ్యం కూడా చూసారు కదా ఎలా ఉబ్బి వచ్చాయో. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక్కసారి వాష్ చేసుకుందామండి. వాష్ చేసుకొని దీన్ని గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి. మెత్తగా కాటుకులాగా అయితే రుబ్బుకోవాలండి. నేను గిన్నె కొలతలు చెప్పాను కదండి. ఈ గిన్నెతో బియ్యం తీసుకున్నాను కాబట్టి 1 గిన్నె నీళ్ళని నేను బియ్యం రుబ్బుకోవడానికి అయితే వాడుకుంటున్నానండి. లైటింగ్ ఓవర్ లైటింగ్ అయినందువల్ల మీకు వీడియో బ్లర్ అయిందండి, ఏమనుకోకండి, సారీ. ఇప్పుడు నేనైతే ముందుగా ఈ సగ్గుబియ్యాన్ని వేసేసి రుబ్బేసుకుందామండి. ఇలా సగ్గుబియ్యము హాఫ్ మెదిగిన తర్వాత మనమైతే ఇందులో నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యాన్ని అయితే శుభ్రంగా 2-3 మాటలు వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న బియ్యాన్ని మాత్రమే వాడాలి, ఎందుకంటే కొంచెం పులుపుదనం తగులుతుందండి. అందువల్ల ఒక్కసారి ఒక 2-3 మాటలు అయితే శుభ్రంగా వాష్ చేసుకోండి. నాకైతే ఇక్కడ ఓవర్ లైటింగ్ వల్ల బ్లర్ అయితే అయిందండి. అందువల్ల నేను బ్యాక్ సైడ్ డోర్ క్లోజ్ చేసి లైట్ వేసి మళ్ళీ వీడియో కంటిన్యూ చేశానండి, ఏమనుకోవాకండి. చూసారు కదా, ఇలా మెత్తగా అయితే మెదగాలండి పిండి. ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా ఉంటుందండి. ఇలా మనం పిండిని పైనుంచి కింద విడిచామనండి, జారుగా అయితే రావాలి.
అంతవరకు అయితే రుబ్బుకోవాలండి. పలుకు అనేది అయితే ఉండకూడదు. చూసారు కదా, మెత్తగా, చాలా మెత్తగా రావాలండి పిండి అయితే. అంత మెత్తగా వచ్చే వరకు దీన్ని రుబ్బుకోవాలి. చూసారు కదా, ఇలా జారువాలుగా ఉండాలండి పిండి అయితే. అలానే మరీ నీళ్ళుగా కూడా ఉండకూడదు, అలా అనేసి మరీ గట్టిగా కూడా ఉండకూడదండి. ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే పిండిని తోడేసుకుందాం. నేను తీసి పెట్టుకున్నటువంటి నీళ్ళు, ఒక గిన్నె నీళ్ళు అయితే నాకు ఇక్కడ పిండి రుబ్బడానికి కరెక్ట్గా సరిపోయినాయండి. ఇలా మొత్తంగా అయితే తోడేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి పాత్రను పెట్టుకోవాలండి. మందపాటి పాత్ర అంటే బాగా అడుగు మందంగా ఉండాలండి. ఇప్పుడు నేను గిన్నెతో ఈజీ అని చెప్పాను కదండి, ఇక్కడ మీకు చెప్తున్నాను. నేను తీసుకున్న లోటా బియ్యం ఈ గిన్నెతో 4 లోటాల బియ్యం అయితే వచ్చాయి. మనం లోటాతో నీళ్ళు వేసుకోవాలంటే 20 లోటాల నీళ్ళు వేయాలండి ఇక్కడ. అందుకనేసి నేను గిన్నె మెషర్ చెప్పాను కదా. ఇలా ఇప్పుడైతే నేను 4 గిన్నెల నీళ్ళు వేశాను. టోటల్గా అయితే 5 గిన్నెల నీళ్ళు కావాలండి. 5 గిన్నెల్లో 1 గిన్నె నీళ్ళని మనం పిండి రుబ్బడానికి తీసుకున్నాం కాబట్టి 4 గిన్నెల నీళ్ళని మాత్రం నేను ఇక్కడ ఎసురు పెట్టానండి. అందులోంచి 1 లోటా నీళ్ళనైతే తీసి పక్కన పెట్టాను. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు రుబ్బుకోవడానికి వాటికి అవసరం కాబట్టి 1 లోటా నీళ్ళైతే నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో కొద్దిగా ఇంగుని వేసుకున్నాను. ఇంగు వేసి నీళ్ళైతే ఎసురు రానిచ్చే వరకు పెట్టేస్తామండి. ఇందులో ఇప్పుడైతే ముందుగా నేను ఒక 2 నిమ్మకాయలు, మీడియం సైజు నిమ్మకాయలు అయితే రసం తీసి పక్కన పెట్టుకున్నానండి. చిన్న నిమ్మకాయలు అయితే ఒక 3 తీసుకోండి. ఇవి మీడియం సైజుగా ఉన్నాయి కాబట్టి 2 నిమ్మకాయలు సరిపోయినాయండి. పెద్ద సైజు అయితే 1 తీసుకోండి. అలాగే ఒక 16 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నా అండి. కారం అనేది మీ చాయిస్ అండి. ఎక్కువ కారం తినగలిస్తే మాత్రం ఇంకా 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక 16 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. అలాగే ముందుగా తీసి పెట్టుకున్నటువంటి నిమ్మరసాన్ని కూడా ఇందులో వేసేసుకున్నాను. తగినంత ఉప్పును కూడా చేర్చుకున్నానండి. ఉప్పుని చేర్చుకొని దీన్నైతే పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి. నేను ఇక్కడ ఉప్పు వేసే క్లిప్పింగ్ మిస్ అయింది కాబట్టి నేను ఎంత ఉప్పు వేసాను అనేది మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మనం ముందుగా ఎత్తి పెట్టుకున్నటువంటి వాటర్లో కొద్దిగా నీళ్ళు వేసి దీన్ని అయితే శుభ్రంగా మెత్తగా వచ్చేట్టుగా రుబ్బుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా నీళ్ళు చేర్చుకుంటూ మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఎసురు పెట్టుకున్న నీళ్ళల్లో నేనైతే 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులనైతే వేసుకున్నానండి. మీకు జీలకర్ర కావాలన్నా కూడా వేసుకోవచ్చండి. చాయిస్ అయితే మీదేను. జీలకర్ర అయినా నువ్వులైనా 2 బాగానే ఉంటాయి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వుల్ని వేసుకున్నానండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని అలాగే 6 టీ స్పూన్ల నెయ్యిని కూడా చేర్చుకున్నాను. నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్గా ఉంటుందండి. మనం వేయించుకున్న నేతిలో వేయించుకున్నామా అన్నంత ఫీలింగ్ వస్తుందండి. వడియాలు అయితే అంత బాగుంటాయి. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసానండి ఇవి రెండింటిని. ఇప్పుడైతే ఇందులో పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసేసుకున్నాం కదా. మనం తీసి పెట్టుకున్న నీళ్ళలోంచి మరి కొంచెం నీళ్ళు వేసి ఒకసారి మిక్సీ జార్ని కూడా కడిగి ఆ నీళ్ళు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి నీళ్ళు రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టేసి. చూసారు కదా, ఈ స్టేజ్ అయితే కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే మంటని సిమ్లో పెట్టేసుకోండి.
నాకు ఇక్కడ మా వారి హెల్ప్తో నేను ఇక్కడ పిండి వేసుకొని కలుపుకుంటున్నానండి. ఈ పిండి కలపడానికి మరొక మనిషి సహాయం అయితే ఖచ్చితంగా కావాలి. నేను పిండి వేస్తుంటే మా వారైతే దీన్ని మిక్స్ చేసేసారండి. మంట అయితే సిమ్లో పెట్టుకోండి, హైలో మాత్రం పెట్టనేకూడదు. ఎందుకంటే పిండి అడుగంటేస్తుంది. పచ్చిపిండి కదా, ఇది అడుగుపోయి చేరుకుంటుందండి. నాకైతే ఇక్కడ కొద్దిగా నీళ్ళు మిగిలాయండి నేను తీసి పెట్టుకున్న నీళ్ళలో. ఇప్పుడు ఆ పిండి గిన్నెలో ఆ నీళ్ళను కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి ఆ నీళ్ళని ఇందులో చేర్చేసుకున్నానండి. చూసారు కదా, నేను తీసి పెట్టుకున్న ఒక్క లోటా నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు స్పీడ్గా తిప్పుతూ కలిపేసుకోవాలండి. ఆపకూడదండి, చెయ్యి వదలకుండా తిప్పడం అంటారు కదా, అలా కలిపి పెడుతూనే ఉండాలండి. చెయ్యి నొప్పి పెడుతున్నది కదా అని చెప్పేసి మనం ఆపామంటే పిండి అడుగంటేస్తుందండి. అందుకని దీనికి పిండి కలుపుకోవడానికి మరొక మనిషి సహాయం అయితే ఖచ్చితంగా కావాలండి. పిండిని అయితే ఇలా 10 నిమిషాల సేపు కలిపెడుతూ సన్నని మంట మీద ఉడికించుకోవాలండి. చూసారు కదా, చెండాలో వచ్చింది, పిండి బాగా గట్టిపడింది కదా. ఇప్పుడైతే తడి చేసుకొని మనం పిండిని తాకామంటే మన చేతికైతే పిండి అంటుకోకూడదు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి దీన్ని చల్లారనిచ్చుకోవాలండి. నేనైతే ఇక్కడ షీట్ వేసేసుకొని గణపతి వడియాన్ని అయితే పెట్టేసుకున్నా అండి. చూపిస్తున్నాను, ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. ఇలా పిండిని మురుకుల చిట్లోకి, పెద్ద మురుకుల చిట్ అంటారు కదండి, దాంట్లో వాంపొడి చిట్లు కాదండి, పెద్ద హోల్స్ ఉండే మురుకుల ఇది వేసుకొని ప్లేట్ వేసుకొని నేనైతే ఇక్కడ మురుకులన్నీ పిండేశానండి. చూసారు కదా, నాకైతే 1.5 షీట్ దాకా వచ్చాయండి ఈ వడియాలు అయితే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ మీ. ఎందుకంటే మన ఛానల్ 5K సబ్స్క్రైబర్ రీచ్ అయినందుకు ఎల్లప్పుడూ మీ సపోర్టింగ్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. సాయంకాలానికి చూసారా ఎంత బాగా ఎండిపోయాయో. నేనైతే మే నెల ఆఖరిలోనే పెట్టుకోవడం స్టార్ట్ చేస్తానండి వడియాలు. ఎందుకంటే ఎండ బాగుంటుంది, మంచి ఎండ వస్తుంది, తొందరగా ఎండిపోతాయండి వడియాలు. నాకు సాయంకాలానికి కొద్దిగా మాత్రం సెంటర్లో ఒక్క రవ్వ పచ్చి మిగిలింది, కానీ ఆల్మోస్ట్ వడియం అయితే బాగా ఎండిపోయాయండి. నాకు రెండో రోజు సాయంత్రాన్ని చూసారు కదా, వడియాలు చక్కగా ఎండిపోయాయి, బాగా విరిగిపోతున్నాయి చూసారు కదా. ఇంకా వీటిని 2-3 ఎండలకు వేసుకున్నామంటే, మనకి స్టోర్ చేసుకున్నామంటే 2 ఏళ్ళైనా చెడిపోవండి. కాకపోతే దీన్ని 2-3 ఎండలు అయితే వేసుకోవాలి. చక్కగా ఆరిపోయినాయండి. చూసారా, 4-5 రోజుల తర్వాత నేను ఈ వడియాలను వేస్తున్నాను చూడండి. మల్లెపూల్లాగా తెల్లగా ఎలా విరబడి వచ్చాయి చూసారా. నేను ఒక్కొక్క వడియమే వేసానండి, ఎందుకంటే ఇవి పెద్దవి అవుతాయండి. మనం ఒక వడియం వేసుకున్నా దాదాపు అప్పడం సైజుకి వస్తాయండి వడియాలు. ఇలా వేయించుకున్నా అండి, ఒక్కొక్క వడియంగా వేసుకొని. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో వడియాలు. మీకు కూడా టెంప్ట్ అవుతున్నారా? ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, ఎవరైనా సులభంగా పెట్టుకోవచ్చండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం.